హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత, బలం చేత కాదు కానీ, నీ ఆత్మ ద్వారా నడిపించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి గత ఎపిసోడ్స్‌లో మనం విమెన్ అండ్ విజ్డమ్, స్త్రీ తన కౌమార దశలో, యవ్వన దశలో, మధ్య దశలో, వివాహంలో ఎలాగ తను నడుచుకోవాలి అన్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే యవ్వనంలో ఉన్న వారి గురించి మనం గత ఎపిసోడ్స్‌లో చూసాం. అయితే ఈ దినాన దాని కంటిన్యూయేషన్‌గా కొన్ని దేవుడు నా హృదయంలో పెట్టినవి మీతో పంచుకోవాలనుకుంటున్నాం. మీరు వాక్యంలో బైబిల్‌లో చూసినట్లయితే యవనస్తులు తప్పక తొట్రిల్లెదరు అనుంది. అవును. యవ్వన కాలంలో ఏ ఏ దశకి సంబంధించి అలా శోధనలు వస్తూనే ఉంటాయి. మరి శోధనలను జయించుట ఎట్లా? ప్రభువారు శిష్యులకు మీరు వాక్యం అలా చెప్పండి, ఇలా చెప్పండి, ఇలా నేర్చుకోండి అని చెప్పలేదు గానీ, ఎట్లా ప్రార్థించాలో నేర్పించాడు. అంతేకాదు, మీరు శోధనలో ప్రవేశింపక మునుపు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మరి అనేక సార్లు యేసుప్రభువారు కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు శిష్యులు పడుకొనున్నప్పుడు మీరు ఒక్క గడియ అయినను ప్రార్థన చేయలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తారు. అంతేకాదు మన పరలోక ప్రార్థనలో మనం ఏమని ప్రార్థన చేస్తామండి? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. శోధన అనేది శోధనండి, సాతాను శోధించాడండి. చూడండి, మన జీవితంలో దేవుడు ఎప్పుడు మనల్ని శోధించడు. శోధనను అనుమతిస్తాడే కానీ దేవుడు మనల్ని శోధించడు. చాలామంది దేవుడు శోధించాడండి, పాపంలో పడిపోయానండి. దేవుడెందుకు చెడు నిమిత్తమై శోధిస్తాడు? మరి మన ప్రార్థనలో శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మీరు శోధనలో ప్రవేశింపక ముందు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మనం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నామా? శోధనలో పడిపోయాక అప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ అపవాది తంత్రాలు మనం ఎరగని వారం కాదు కనుక మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలి. మనకు అన్నీ తెలుసు. ఇది చేస్తే ఇలా అవుతది, అది చేస్తే ఇది తప్పు అన్నీ తెలుసు. కానీ మరలా అదే తప్పు, అదే పాపంలో, అదే శోధనలో పడేవారుగా ఉంటాం. మరి యాకోబు పత్రిక 4:7 ఒకసారి చదువుకుందామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ శోధన గురించి ఒక చక్కని వచనం రాయబడి ఉంది. 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. మీ అందరికీ తెలుసు, యేసుప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఎదురుగా వచ్చి నిలబడి, ఈ నీవు నాకు మొక్కితే సరి, నీకు ఇదంతా ఈ లోకమంతా నీకు ఇస్తాను అన్నప్పుడు యేసుప్రభువారు సాతానును గద్దిస్తాడు. మరి అంతేకాదు, యేసుప్రభువారు సిలువకి అప్పగించబోతున్నప్పుడు ఆ విషయాలను పేతురుతో చెప్పినప్పుడు పేతురు మాట్లాడినప్పుడు సాతానా వెనక్కి పో అని గద్దిస్తాడు. మరి శోధనను, అపవాదిని ఎదిరించుడి. మరి అపవాది సాతాను అనగానే అందరికీ భయపడి లొంగిపోయేవారుగా ఉంటాం. కానీ అపవాదిని ఎదిరించుడి. ఎలా ఎదిరిస్తాం? మన శక్తితో ఎదిరించగలమా? లేదు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో, ప్రార్థన చేసుకుంటామో అప్పుడు ఎదిరిస్తే వెళ్ళిపోతుంది. మరి అనేక మంది కాలర్స్ మాకు కాల్ చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల ఫోన్స్ ఎత్తలేకపోతే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కాల్స్ ఎత్తమని. అయితే మరి వారి ప్రార్థనా స్థితి ఎలా ఉందో మాకు తెలీదు. కానీ వారు కాల్ చేసి మరి ఒక వ్యక్తి ఫోన్ ఎత్తి ఆ శోధనను అపవాదిని గద్దిస్తూ ఉన్నాడు ఫోన్లో. ఏదో జ్వరము ఏదో వస్తే యేసు నామములో ఈ జ్వరాన్ని
ఆహ్, అని గద్దించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఫోన్ పెట్టేసిన వెంటనే తన ఇంటికెళ్ళాక తన భార్యకి జ్వరం రావడం జరుగుతది. చూడండి మనకి శక్తి లేకుండా, ప్రార్థన లేకుండా మనం ఎంత గద్దించినా అవి మరలా మన దగ్గరికే చుట్టుకుంటాయి. మరి అనేకమైన యవనస్తులు తప్పక తొట్రిల్లెదరు. మరి అనేకమైన యవ్వన కాలంలో అనేకమైన శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆహ్, కాలేజ్‌కెళ్తే ఫ్రెండ్స్ ఏం పర్లేదులే. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు, మీ ఫ్రెండ్స్ అన్యులు, నేను రాను, సినిమా చూడను అంటే, ఏం పర్వాలేదు, ఈ ఒక్కసారికి వచ్చేసేయి మేమందరం. మళ్ళా మనం ఇలా ఫ్రెండ్స్‌గా ఉండగలుగుతామా? మళ్ళా ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతాం. ఈ ఒక్కసారికి ఇది మెమరబుల్‌గా ఉంటది. వచ్చేసేయి సినిమాకని. మరి అలాంటి శోధనలు, మరి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని శోధనలు. హ్మ్. అనేకమైనవి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు. మరి ఆ అమ్మాయి నీ కళ్ళే చూస్తుంది. నువ్వంటే ఇష్టమేమో, నీతో మాట్లాడాలనుకుంట ఫ్రెండ్ రూపంలో వచ్చి మనల్ని శోధించేవారుగా ఉన్నారు. మరి బైబిల్ చెప్తుంది మొదటిగా శోధనని జయించాలంటే ప్రార్థన వాక్యంతో జయించాలి. రెండవది ప్రార్థనలో మెలకువగా ఉండాలి. రెండవది మరి అటువంటి పరిస్థితులను, అటువంటి జనాలను, అటువంటి స్థలాలను మనము వెళ్ళకుండా ఆహ్, ఉండాలి. అదే మీరు సామెతలు 4:14 ఒకసారి చదువుకుందామండి. సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గము నడవకము, దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపొమ్ము. మరి భక్తిహీనులతో త్రోవను చేరకు. భక్తిహీనులతో నువ్వు కలవద్దు. మరి వారి త్రోవలలో నడవద్దు. అక్కడ నుండి తప్పించుకొని పారిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీకు ఇటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారి దగ్గర నుండి అవాయిడ్ సచ్ పీపుల్. అటువంటి వారి త్రోవలు, అటువంటి వారి దగ్గరికి, అటువంటి వారి జోలికి వాళ్ళని, అటువంటి స్థలాలు ఏదైతే ఎక్కడైతే పాపం ఉందో, ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే రహస్యం ఉందో, ఎక్కడైతే మరి అటువంటి దేవునికి ఇష్టం లేని స్థలాలను, దేవునికి ఇష్టం లేని మనుషులను మనము మన జీవితంలో నుండి తొలగిపోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు మీరు చూసినట్లయితే 2వ తిమోతి 2:22లో చూసినట్లయితే యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోమని రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. 2వ తిమోతి 22. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయములై ప్రభు నాకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము వెంటాడుము. నేర్పు లేని మూడుల వితర్కం. చాలండి. ఇక్కడ నీవు విశ్వాసులతో ప్రార్థన, ప్రేమ, సమాధానాన్ని, నీతిని వెంటాడము. మరి ప్రార్థన చేసే గుంపుతో నీవు సహవాసం చేయమని, యవనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవనంలో మరి అనేకమైన ఉద్రేకాలకు గురవుతూ ఉంటాం. మరి అటువంటి సమయంలో ఎంతమంది ఈ కాలంలో యవనస్తులు వారు వర్జిన్స్‌గా ఉంటున్నారండి. మరి లైంగికమైన పాపాలకు చోటిస్తున్నారు. రహస్యమైన పాపాలకు చోటిచ్చేవారుగా ఉంటున్నారు. మరి ఆ పోతిఫర్ ఫ భార్య రా నీవు నాతో పాటు శయనించు అని యోసేపుని అడిగినప్పుడు తన యొక్క పై వస్త్రం ఆమె చేతిలో వదిలేసి మరి పారిపోయి, ఇంత ఘోర దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలాగూ చేయగలను? ఈరోజు మనము అటువంటి మనసుందా? ఇంత భయంకరమైన పాపాన్ని నా ప్రభు ఎదుట నేను ఎట్లా చేయగలను? నా ప్రభువు చూస్తున్నాడు అన్న భయము మనకి ఉందా? మరి యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపోము. ఈరోజు చాలామంది తాము బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటూ మరి కాలేజ్ బంక్ కొట్టి వారు సినిమాలకు వెళ్ళడం, లేకపోతే రహస్యమైన స్థలాలలో వారు కలుసుకోవటము, లైంగికమైన పాపాలకు చోటిచ్చటము. మరి ఒక మగ వ్యక్తి తీయగా మాట్లాడితే చాలు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అనంగాల్నే ఉబ్బి తబ్బించిపోయి మరి సర్వస్వం తమ సమయాన్ని, తమ సమస్తం, తమ శరీరాన్ని సమస్తము వారికి అప్పగించేసుకుంటున్నారు. మరి మనము అట్లా యవనేచ్ఛల నుండి పారిపోయేవారుగా ఉండాలి.
మరి యవనీచల నుండి పారిపోవాలంటే మన సొంత శక్తితో మనం చేయలేము. మరి సినిమాల్లో ఏం చూపిస్తారండి? అబ్బాయి ఎమ్మటే హీరో అంటే హీరోయిన్ పడతది. హీరోయిన్ ఎమ్మటే హీరో పడతాడు. తర్వాత వాళ్ళు ప్రేమలో పడతారు. మళ్ళీ వాళ్ళు అక్కడ ఇక్కడ ఇలా చెడే చూపిస్తది కదండీ! మరి అటువంటి వాటికి అవి చూసి నేర్చుకునేవారుగా ఉన్నారు. మన సొంత శక్తితో మనం శోధనను జయించలేం కానీ, ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుంటామో, వాటిని ఖచ్చితంగా జయించగలము. కాబట్టి శోధన సమయంలో ఎక్కువ మీ వాక్యాన్ని, బైబిల్‌ని చదవండి. ప్రార్థన చేసుకోండి. మరి మీ చాలామంది వస్తుంటాయి. అనేకమైన చెడు అయిన ఆలోచనలు వస్తున్నాయి. ఈ చెడు తలంపుల నుండి జయించలేకపోతున్నాం. వ్యభిచార ఆలోచనలు, అశ్లీలమైన, కాముకత్వమైన ఆలోచనలతో నిండి ఉన్నాం. మరి నా మనసంతా, నా ఆలోచనలంతా చెడిపోయినవి అంటారు. మరి వీటి నుండి ఎలాగ జయించాలి? మరి యవ్వనంలో కరెక్టే కొన్ని హార్మోన్స్ వల్ల అనేకమైన ఉద్రేకాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడైతే దేవుని వాక్యంతో మన హృదయం నింపుకుంటామో, వాటి నుండి మనం దూరపరచొచ్చు. మరి మీరు చూసినట్లయితే కీర్తనలు 119, 11లో మరి నేను నా హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొంటిని అని భక్తుడైన దావీదు అంటాడు. ఒకసారి ఆ వచనం చూసుకుందాం. కీర్తనలు 119, 11. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మరి పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. నిజమే, అనేకమైన శోధనలు జయించాలంటే మనము దేవుని వాక్యంతో నింపుకొన్నప్పుడు అటువంటి వాటికి ఆ శోధనలో పడిపోము. ఎందుకంటే ప్రభువారే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ సాతాను వెనుకొచ్చి, "నువ్వు దేవుడివి కదా! నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా!" అసలే ఆకలిగా ఉంటే సైతానేమో అట్లాగా ప్రేరేపించినప్పుడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో నింపుకుంటే అది మనకెంతో మేలు. దేవుని వాక్యం ఎలా నింపుకుంటాం? అసలు మొదలు చదివితే కదా మనం దేవుని వాక్యాన్ని నింపుకోగలం. అందుకని యవ్వనంలో ఎన్ మన బ్రెయిన్స్ చాలా షార్ప్ ఉంటాయి. ఎన్ని వీలైతే అన్ని వాక్యాలు కంఠస్థ పెట్టడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే చెప్పాను గదండీ 11వ వచనంలో, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము నింపుకొంటిని. ఈరోజు వాక్యాన్ని కంఠస్థ పెట్టి అవి పెట్టుకొని ఉంచుకోవాలి. మరి వాక్యం కంఠస్థ పెట్టాక వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు హృదయంలో నుంచి ధ్యానించవచ్చు. మనసుకి తెచ్చుకొని ధ్యానించవచ్చు. ఒకానొకసారి చైనా దేశంలో క్రైస్తవులు ఎంతగానో శ్రమ దినాల్లో వారిని బంధించినప్పుడు, ఐయామ్ టాకింగ్ అబౌట్ 1970s సంథింగ్ లైక్ దట్. ఆ సమయంలో వారిని ఎంతనో వారిని బంధించారు. అటువంటి సమయంలో వారు క్రైస్తవులని తెలిస్తే చంపేసేవారుగా ఉన్నారు. మరి వారందరినీ ఒక గదిలో బంధించినప్పుడు దాని మీద ఒక కార్ల్ లారెన్సన్ అని ఒక పుస్తకం కూడా రాశారు. ద చర్చ్ ఇన్ చైనా అని. వారిని ఎలాగ ఇబ్బంది పెట్టారు, ఎలా శ్రమలు పాలయ్యారు, ఎలా వారు క్రీస్తు కొరకు మరణించారో వాటి పుస్తకాల్లో రాసినప్పుడు చాలామంది వీరు మమ్మల్ని చంపివేస్తారని సగము భయంతోనే ముందుగానే మరణించారు. కానీ ఎవరైతే వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారో ఆ వాక్యాన్ని వారు ధ్యానించినప్పుడు, వాటిని నెమరు వారు ఆశ్చర్య రీతిగా బతికారంట. వాక్యము మనకు తెలియదు ఎప్పుడు మనకి ఎలాగా మనల్ని బతికిస్తుందో. కాబట్టి వాక్యాన్ని కంఠస్థ పెట్టడం అనేది అది చాలా మన మెదడుకి ఒక ఎక్సర్సైజ్. అంతేకాదు, మనము ఆయా సమయంలో శోధన సమయాల్లో ఆ వాక్యాలు హృదయంలో నింపుకుంటాం కాబట్టి అంత ఈజీగా పాపంలో పడం. అంతేకాదు, మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 1:14లో మీరు చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. యాకోబు పత్రిక
1:14. మరి ఒకసారి చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమైన మరణము కనును. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు మనల్ని నేరడు కానీ ఆ వచనము నేను చెప్పట్లేదండి. 13 యాకోబు పత్రిక 1:13లో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ప్రతి వాడును తమ స్వకీయ దురాశ చేత మరి పాపానికి చోటిచ్చేవారుగా ఉన్నారు. చూడండి, ఒక అమ్మాయిని చూశారు, మరి మోహపు చూపుతో మనము ఒక స్త్రీని చూడగలం, లేకపోతే ఇది స్త్రీల టాపిక్ కాబట్టి ఒక పురుషుణ్ణి చూశారు, మరి వ్యభిచార ఆలోచనలు వచ్చి ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటారు. మరి అంతటితో ఆలోచనలు అనేవి సహజంగా శరీరంలో జరిగే మార్పుల వలన, హార్మోన్స్ వలన వస్తాయి, సెక్షువల్ ఆలోచనలు అన్నీ వస్తాయి. కానీ వాటిని పాపం, అది ఆ అబ్బాయే కావాలి, ఎలాగైనా మాట్లాడాలి అని పరిచయం చేసుకొని మాట్లాడి ఆ తర్వాత తప్పైన పనులు పాపానికి చోటిచ్చి పాపం గర్భం ధరించి పాపము మరణానికి దారితీస్తుంది. మరి పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయితే ఇలాగా దేవుడు కీడు విషయమై మనల్ని ఎన్నడూ శోధించడు, కానీ మన సొంత తప్పుల వలన, మనము మన దురాశ వలన, మన అత్యాశ వలన మనం శోధనలో పడతాం. చూడండి, ఒక ఆఫీస్ గవర్నమెంట్ అధికారి, మరి డబ్బులు కావాలి, ఎవరో ఈ పని చేసి పెడితే ఇంత లంచం ఇస్తానన్నారు. దురాశ, ఆ డబ్బుల కోసం తీసుకుంటారు. ఆ తర్వాత వారికి ఛార్జ్ మెమోలు ఇస్తారు, మీరు ఇలా చేశారని. మరి ఎలాగో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పట్టబడతారు. మరి దురాశ వలన పాపానికి చోటు, పాపం గర్భం ధరిస్తుంది. మరి ఈ పాపము, ఈ శోధన మొదటి శోధనగా వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడైతే వాక్యము హృదయంలో నింపుకుంటామో అంత ఈజీగా మనము పాపంలో పడము. అయితే అంతేకాదు, మనం దేవుని సహాయం కొరకు 2వ తెస్సలోనిక 3:3లో మరి కీడు నుండి తప్పించమని దేవుని సహాయం మనం కోరేవారుగా ఉంటాం. ఒకసారి చదువుకుందాం. 2వ తెస్సలోనిక 3:3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. మరి దేవుడు ఎవరైతే ఆయన మొరపెడతా ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. మరి నమ్మదగిన వాడు కాబట్టి మీ దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడుతాడు. మనం ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. అంతేకాదు, మీరు చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4:15 ఒకసారి చదువుకుందామండి. హెబ్రీ రాసిన ఒకసారి చదువుకుందాం. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మరి యేసు ప్రభు ఏదో మనకి సింహాసనం వేసుకొని కూర్చొని బిడ్డ శోధనలో పడద్దు బిడ్డ అని చెప్పలేదు. ఆయన మానవ శరీరంలో మానవధారిగా ఈ లోకానికి అంత ప్రభు, రాజులకు రాజైన ప్రభు మన కొరకు ఇక్కడ వచ్చి అన్ని విధాలుగా శోధింపబడి ఆయనకి మన శోధనలే అందు అనుభవం లేని వాడు కాదు, కానీ అన్ని విధాలుగా ఆయన శోధింపబడెను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. మరి అన్ని విధాలుగా ఆయన శోధింపబడేను, పాపం లేని వాడుగా ఉండేనని రాయబడింది. ఈరోజు ఏదైనా చెప్తే అవునండి శోధన వల్ల ఈ తప్పు చేశానండి, నేను కాదు అదిగో ఆ సాతానే నన్ను అలా చేసిందండి. మొదటిసారి రెండోసారి ఎప్పుడు అదే తప్పు చేసి సాతానే అంటే అర్థం ఏమన్నా ఉందా? మరి మన వల్లే ఆయన ఈ లోకానికి వచ్చిన అనేక విధాలుగా శోధింపబడను, అయినప్పటికీ ఆయన శోధనను జయించాడు. మరి
అపవాదిని ఎదిరించని వాడు మీ వద్ద నుండి పారిపోను. ఉట్టిగా కాదు, ప్రార్థనతో హృదయంలో వాక్యం నింపుకున్నప్పుడు. అంతేకాదు 16వ వచనం హెబ్రీ పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. కాబట్టి మనము దేవుని యొక్క కనికరము పొందుకొని ఆయన యొక్క సింహాసనం, ఆయన యొక్క కృపాసనం సమయోచితంగా ఆయన మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు. శోధన సమయంలో కృంగిన వాడవైతే నువ్వు చేతగా కానీ వాడవగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ శోధనలు ఎప్పుడు సమయోచితంగా మనకి ఆయన సింహాసనం దగ్గరికి చేరినప్పుడు, ఆయన కృప కొరకు వేడుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు శోధన అని మనము అనడం కాదు. దేవుడు కీడు విషయం ఎన్నడూ మనల్ని శోధించడు. అంతేకాదు, మీరు ఫిలిప్పీలకి రాసిన పత్రిక 4:8 ఒకసారి చదువుకుందామండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చాలామంది అంటారు, అనేకమైన చెడ్డ ఆలోచన పొద్దున్న లేస్తే నాకు చెడ్డ తలంపులే వస్తున్నాయి. ఎవరిని హానిపరచాలి, వ్యభిచార ఆలోచనలు, చెడ్డ ఆలోచనలతో నిండి ఉన్నాం. మరి దేవుని వాక్యం ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఏవి యోగ్యమైనవో, ఏవి మంచివో, ఏవి ఖ్యాతి నుందో, ఏవి స్తుతింపదగినవో వాటి మీదే మనం ధ్యానం ఉంచాలి. అలాంటివి ఉంచాలంటే ఈ బైబిల్ అంత నీతి పుస్తకం కదండి. ఇందులో మనకి అంత నీతే రాయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ మనం ధ్యానించినప్పుడు మన ఆలోచనలతో ఈ ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో ఇటువంటి ఆలోచనలతో, మంచి ఆలోచనలతో నింపబడి ఉంటాం. ఏం లేదండి, సింపుల్గా యవనంలో వచ్చే శోధనలు ఎదుర్కోవాలంటే భక్తుడైన దావీదు, నేను నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకుంటేని, నా హృదయంని నీ వాక్యంతో నింపుకుంటేని. కాబట్టి యవనస్తులైన వారు ఎక్కువ వాక్యాన్ని అందరికీ వాక్యంతో నింపుకుంటేనే మనం పాపాన్ని జయించగలమని. ముఖ్యంగా యవనస్తులు శోధన సమయంలో అపవాదిని ఎదిరించాలన్నా, అటువంటి పరిస్థితులు తప్పించుకోవాలన్నా దేవుని వాక్యంతో నింపబడాలి. ఈరోజు అటువంటి మనసు మనం కలిగి ఉన్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా తండ్రి, అయ్యా నువ్వు కీడు విషయమై ఎన్నడూ శోధించేవాడు కాదు నైనా. అవునైనా మా స్వకీయ దురాశ చేత మేము శోధనలోనికి ప్రవేశించేవారుగా ఉంటున్నాం తండ్రి. అవునైనా తండ్రి, అయ్యా మేము పాపానికి చోటు ఇచ్చేవారుగా ఉండకుండా సహాయం చేయండి ప్రభా. ఎలా అయితే నీవు శిష్యులకు మీరు శోధనలో ప్రవేశింపకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నానైనా, యవనస్తులైన మాకు అటువంటి జ్ఞానాన్ని దయచేయండి అయినా. అయ్యా మా హృదయంలో నీ ఎదుట పాపం చేయకుండానట్లు మా హృదయంలో వాక్యాన్ని అయ్యా మేము నింపుకునేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి అయినా. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించినైనా నీవే మాట్లాడమని, ముఖ్యంగా యవనస్తులను నీవే దర్శించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి, ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్, స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్పే, గూగుల్ పేకి మీరు ఈ పరిచర్యలో పాల్పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందామండి. అంతేకాదు, మరి ఇది కంటిన్యూషన్గా మరి ఇంకా యవనస్తులు ఏ విషయాలు మనం ముఖ్యంగా సోషల్ మీడియా గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. ఏ విషయాల్లో యవనస్తులు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, యవనస్తులు ఎలా నడుచుకోవాలి, మరి తమ జీవితాలను ఎలా కట్టుకోవాలి అనే విషయాలను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.